ఎన్నికల ప్రచారంలో తనకు సంపద సృష్టించడం ఎలాగో తెలుసునన్నారు చంద్రబాబు. అధికారంలోకి రాగానే దాన్ని నిజం చేసేందుకు ప్రజల తోలు తీస్తానంటున్నారు. జాతీయ రహదారుల తరహాలోనే రాష్ట్ర రహదారులపైన టోల్ గేట్లు పెట్టి ప్రజల తోలు ఒలిచి వారి జేబులు కత్తిరించి నిలువు దోపిడీతో సంపద సృష్టించేయటానికి చంద్రబాబు నాయుడు రెడీ అయిపోతున్నారు. అయితే ఈ సంపద సృష్టి చంద్రబాబు నాయుడు ఆయన గుత్తేదారులు కలిసి దోచుకోవటం కోసమే అంటున్నారు సీనియర్ సిటిజన్లు. అధికారంలోకి వచ్చి 10 నెలలైనా ఇంతవరకు ఒక్క పైసా సంపద సృష్టించలేకపోయిన చంద్రబాబు నాయుడు కబుర్లను ఎవరు నమ్ముతారని వారు ప్రశ్నిస్తున్నారు. దేశవ్యాప్తంగా జాతీయ రహదారుల నిర్మాణాన్ని ప్రైవేటు కాంట్రాక్టర్లకు అప్పగిస్తున్న కేంద్ర ప్రభుత్వం వాటిపై టోల్ గేట్లు ఏర్పాటు చేసి కొంతకాలం పాటు వాహన చోదకుల నుంచి టోల్ ఫీజు వసూలు చేస్తోంది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు కూడా ఈ తరహా తోలు తీస్తే బాగుంటుందనుకుంటున్నారు. రాష్ట్రంలోని కొన్ని మార్గాల్లో రహదారులను విస్తరించి వాటిపై టోల్ గేట్లు పెట్టేయాలని ఆయన నిర్ణయం చేశారు. ఇందులో భాగంగా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో కాకినాడ రామచంద్రాపురం జొన్నాడ రహదారిని విస్తరించాలని నిర్ణయించారు. అలాగే కాకినాడ ధవళేశ్వరం కెనాల్ రోడ్డును కూడా విస్తరించాలని డిసైడ్ అయ్యారు. ఈ 2 రహదారులను పీపీపీ పద్ధతిలో నిర్మించి ఆపై టోల్ గేట్లు పెట్టి వచ్చేపోయే వాహనాల నుంచి టోల్ వసూలు చేయనున్నారు. కాకినాడ రామచంద్రాపురం జొన్నాడ రహదారిని 225 కోట్ల రూపాయలతోనూ, కాకినాడ ధవళేశ్వరం కెనాల్ రోడ్డును 160 కోట్ల రూపాయలతోనూ నిర్మించాలని ప్రతిపాదనను సిద్ధం చేశారు. దీనికి సంబంధించి సాధ్యాసాధ్యాలపై డిపిఆర్ను సిద్ధం చేసే పనిని ఎల్ఎన్ మాలవ్య సంస్థకు అప్పగించేసినట్లు సమాచారం. అన్ని అనుకున్నట్లు జరిగితే ఈ 2 రహదారుల విస్తరణ పనులకు వచ్చే ఏడాది టెండర్లను పిలుస్తారు. రాష్ట్ర రహదారులపై టోల్ గేట్లు పెట్టాలన్న చంద్రబాబు నాయుడు ప్రభుత్వ నిర్ణయంపై మేధావులు మండిపడుతున్నారు. ఇది మంచి పద్ధతి కాదని వారంటున్నారు. ఈ రోజున రహదారులన్నింటినీ కూడా మరి ప్రత్యేకించి P4 పద్ధతిలో నిర్మాణం చేసి మరి దానికి టోల్ గేట్లు పెట్టి ప్రజల దగ్గర నుంచి టోల్ వసూలు చేస్తామంటే చాలా దురదృష్టకరం. మేము స్కూటరిస్టులకు వసూలు చేయం, ఆటోల మీద వసూలు చేయమంటే ఆహార వస్తువులన్నీ దేని మీద రవాణా జరుగుతాయి? ప్రజలు కట్టేటువంటి పన్నుల మీదే కదా ఈ యొక్క సౌకర్యాలన్నీ కూడా సమకూర్చాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. ప్రైవేటుగా మీరు మరలా ప్రజల మీద వదిలిపెట్టడం అనేటువంటిది P4 పద్ధతి ఎలా ఉందంటే తూర్పు, పడమర, ఉత్తరం, దక్షిణం మొత్తం అంతా ప్రైవేటుగా నిర్వహించడమే ఈ P4 లక్ష్యం అనేటువంటి వాతావరణంగా చంద్రబాబు నాయుడు గారి కూటమి ప్రభుత్వ లక్ష్యంగా కనబడతా ఉంది. ఇది మంచి విధానం కాదు. నెత్తి మీద ఉన్నటువంటి 4 గంటలని కూడా శుభ్రంగా గీకి క్షవరం చేసేటువంటి వాతావరణంగా ఉంది. ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు నాయుడు సంపద సృష్టిస్తానని చెప్పారు. ఆయన చెప్పిన సంపద సృష్టి అంటే చంద్రబాబు గుత్తేదారు కలిసి ప్రజల సొమ్మును దోచుకుని పంచుకోవడమే అంటున్నారు. ఈ విధంగా వారు అనుకున్నటువంటి ప్లాన్ ప్రకారంగా ఆ రోడ్లు విస్తరణ జరిగితే ప్రైవేటు భాగస్వాముల ద్వారా రోడ్లు నిర్మించడం జరుగుద్ది. ఆ ప్రైవేటు భాగస్వాములు చంద్రబాబును కూటమికి సంబంధించినటువంటి మనుషులు ఉంటారు. ఆ మనుషులు రోడ్లు విస్తరణ చేసిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఏమో టోల్ గేట్ కను వసూలు చేస్తారు. ఈ టోల్ గేట్ వసూలు సొమ్మంతా కాంట్రాక్టర్కి వెళ్తుంది. కాంట్రాక్టర్కి వెళ్తే వాళ్ళని కాంట్రాక్టర్లోనే చంద్రబాబు నాయుడుని వాటాలు వేసుకుని పంచుకుని జేబులు నింపుకుంటారు. దీన్నే సంపద సృష్టి అంటున్నారు. సంపద సృష్టి అంటే ప్రజల కోసం కాదు, ప్రభుత్వం కోసం కాదు, వాళ్ళిద్దరి కోసమే, చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కోసమే, చంద్రబాబు నాయుడు గారు మన సంబంధించినటువంటి వ్యక్తుల కోసం, వాళ్ళ సొంత మనుషుల కోసమని ఇది జరుగుతుంది. చంద్రబాబు నాయుడు తన రాజకీయ జీవితంలో 4 సార్లు ముఖ్యమంత్రి అయ్యారు. గతంలో 3 సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసినప్పుడు చంద్రబాబు నాయుడు ఎలాంటి సంపద సృష్టించలేదంటున్నారు సీనియర్ సిటిజన్లు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 9 నెలలు దాటినా చంద్రబాబు నాయుడు ఏం సంపద సృష్టించారో, దాన్ని ఎవరికిచ్చారో చెప్పాలని వారు నిలదీస్తున్నారు. సంపద సృష్టించాడు. సంపద సృష్టించడం అంటే ఎవరి కోసం? సంపద సృష్టించుకుంటున్నాడు, కానీ ఆయన జేబులు నింపుకుంటున్నాడు ఆ సంపదతోటి. అంతే తప్ప ప్రజల కోసం సంపద ఏం సృష్టించి ప్రజలకు ఏమి ఇవ్వట్లేదు. ఇప్పటికి 10 నెలలు ప్రభుత్వం పరిపాలన 10 నెలల్లో రన్నింగ్ అవుతుంది. ఇప్పటి వరకు సంపద సృష్టించి ₹1 కానీ ₹1 కానీ ఎవరికైనా ఇచ్చాడు ఇప్పటి వరకు? ఇవ్వలేదు. 6 ఫార్ములా 7 ఫార్ములా లేదు. జగన్ గారు ఇచ్చిన పథకాల్లో ఒక నెల ఇచ్చే పింఛన్లు తప్ప ఏ పథకాన్ని ఇవ్వలేదు. ఏమి ఇవ్వకుంటే ప్రజల చేతుల్లో డబ్బులు లేక వ్యాపారాలు కూడా పడిపోయి ప్రజలందరూ కూడా బాధపడుతున్నారు. ప్రజల చేతుల్లో సొమ్ములు ఉంటేనే వ్యాపారస్తులు కూడా బాగుపడతారు. వాళ్ళకి సొమ్ముల్లో ఉండలేదు. ఇది వ్యాపారస్తులు కూడా దీనివల్ల ఇటు ప్రజలు నష్టపోతున్నారు, వ్యాపారస్తులు నష్టపోతున్నారు. ఇది సంపద సృష్టి యొక్క ఫలితం. చంద్రబాబు నాయుడు ఇప్పటికైనా ఊహల్లో విహరించడం మానేసి వాస్తవానికి దగ్గరగా నడుచుకోవడం అలవాటు చేసుకోవాలంటున్నారు విశ్లేషకులు. లేకపోతే భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని వారు హెచ్చరిస్తున్నారు.